అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ నేతలు విషం కక్కుతున్నారని, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల అభివృద్ధిని కేంద్రం అభినందించిందని తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన వైద్య విద్య అందించడంపై కుట్ర చేస్తే సహించమని హెచ్చరించారు. ఓడించారనే కక్షతో పేదలకు వైద్యం అందకుండా జగన్ కుట్ర చేస్తున్నారని, ముందుగా పీపీపీ అంటే ఏంటో వైసీపీ నేతలు తెలుసుకోవాలని అన్నారు. ర్యాలీలు, సంతకాలంటూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం సిగ్గుచేటని, జగన్ అండ్ కో దుర్మార్గులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం చాలా వేగవంతంగా ముందుకు తీసుకుపోతా ఉంది. రాష్ట్రాన్ని గతంలో ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలంటే భయపడే సంస్థలు, చాలా సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టు, గూగుల్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం, నిజంగా ఇది చాలా శుభపరిణామం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఈ రాష్ట్ర నిర్మాణం కోసం చేసినటువంటి, విభజన తర్వాత చేసినటువంటి ప్రయత్నాల్ని గత 5 సంవత్సరాలు అంతా సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు ప్రజల్ని భయభ్రాంతులతో గడిపినటువంటి పరిస్థితి. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటూ, ముఖ్యంగా మెడికల్ కాలేజ్, ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజున ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఆ రోజు 40 కాలేజీలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీని దాదాపు 400 కాలేజీలు చేసినటువంటి పరిస్థితి. అక్కడ సరిగ్గా ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు. చాలా చోట్ల అసలు ఫౌండేషన్ కూడా వేయలేదు. ఫౌండేషన్ వేసినా కూడా అవి కనీసం పునాదుల్లోనే ఆగిపోయారు. మీ ప్రభుత్వం మంచి ఆలోచనతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో, అంటే ప్రభుత్వమే ఈ సంస్థలు నడిపితే ఒక ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాంట్లో ఆ బిల్డింగ్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు కేటాయింపులు ఏ రకంగా నిర్ణయించారో దాని ప్రకారమే సీట్లు కేటాయింపులు. అదే ప్రభుత్వమే ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయాలంటే దగ్గర 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాల్సిన, అలా ఖర్చు పెట్టాలంటే అది టైం కూడా తీసుకుంటుంది. అది ఇమీడియట్ గా మనం ప్రైవేట్ కూడా పార్ట్నర్షిప్ గా వెళ్ళినట్టయితే ఇమీడియట్ గా కొన్ని కాలేజీలు ఒక సంవత్సరాల్లో అన్ని కాలేజీలు కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ స్టాండింగ్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కూడా ఇవాళ పీపీపీ విధానాన్ని, ట్యాక్సేషన్ విధానాన్ని కూడా పరిశీలన చేయాలని చెప్పి స్పష్టంగా చెప్పారు. మెడికల్ కాలేజ్ నిర్మాణం, దానికి చైర్మన్ గా భువనేశ్వర్ కలిత్ గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో దాదాపు 2004 నుంచి దీని మీద అధ్యయనం చేసి మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో స్పష్టంగా వాళ్ళు నీట్ చదువుతా ఉంటే, నీట్ ఎగ్జామ్ రాసి ఎలిజిబుల్ అయిన వాళ్ళు 11 లక్షల మంది వస్తే కేవలం 1 లక్ష మందికి మాత్రమే సీట్లు దొరుకుతారు. ఏదో ఒక చిచ్చు పెట్టే కార్యక్రమాలతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే ఇమీడియట్ గా 1750 సీట్లు అదనంగా మన రాష్ట్రానికి వస్తాయి. ఈ 1750 సీట్లు పేదవాళ్ళు చదువుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదా? పేదవారికి వైద్య సహాయం ఈ మెడికల్ కాలేజీల నుంచి వైద్య సహాయం కూడా దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేయాలి. ఆ వైద్య సహాయం చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదా? ఎందుకు ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పుకోవాలి. మెడికల్ కాలేజీల మీద చర్చ పెట్టినప్పుడు అసెంబ్లీలోకి వచ్చి డిస్కస్ చేయొచ్చు కదా. మీరు వీధి నాటకాలు ఆడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ చూసాం రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, వెనుకబడినటువంటి ప్రాంతాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, దానికోసం ఇప్పుడు 3 రీజియన్స్ కింద అనౌన్స్ చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.